కానీ such an interesting journey. Yes. అసలు ఇవన్నీ చూస్తే what do you feel? Is this predestined or మన అడుగుల్ని బట్టే లైఫ్ పడుతుందా లేకపోతే దేవుడు ఆల్రెడీ రాసేసాడా? హౌ డు యూ అంటే యాక్చువల్లీ కనెక్ట్ విత్ యువర్ లైఫ్? యూ ఫీల్ ఇట్స్ ఆల్ ప్రీ-రిటన్ because ante pre-written and he gives an opportunity and watches you. What you choose in life is what karma and good and bad is. Why so good if you and choose bad something bad, what happens? You go in that way, God will give you the same. So which means the predestined is not working? It is working, but that's what I'm saying. It is written, but he gives you choices. He gives you choices, you choose. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, నాకు యాక్టింగ్లో అవకాశం వచ్చింది, నేను చేసుకున్నాను. యాక్టింగ్లో ఎంత దూరం వరకు వెళ్ళాలి, ఏమేం చేయాలి, ఏం చేయకూడదు అని నేను డిసైడ్ చేస్తాను. సో హ్యూమన్ విల్, ఫ్రీ విల్ అక్కడ వరకు వస్తుందంట. అంతే కదా, అంతే. బట్ సనా, ఒకటి చాలా ఓపెన్గా అడుగుతున్నాను. ఎంత మనం విల్లింగ్గా అన్ని టేక్ ఆన్ చేసినా దెల్ బి అ బ్రేకింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీబడి. ఎవ్రీబడి వాంట్స్ నా స్పేస్ నాకు కావాలి, నా లైఫ్ నాకు, నా ఫ్రీడమ్, నా ఆలోచనలు అని. అలాంటివి వచ్చేసాను ఎప్పుడైనా? అంటే అలాంటి ఆలోచన రాలేదు, కానీ ఒక స్టేజ్లో మాత్రం మా పాపకి మ్యారేజ్ చేసిన తర్వాత ఐ థాట్ వన్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫినిష్ చేశాను సక్సెస్ఫుల్గా లైఫ్లో. సో ఇంకా కొన్ని రోజులు యాక్ట్ చేసి ఐల్ టేక్ అ బ్రేక్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐల్ గో ఆన్ అ వరల్డ్ టూర్ అనుకున్నాను. ఆ లోపే పాప మ్యారేజ్, వీ వర్ బీయింగ్ చీటెడ్ విత్ దెమ్ అండ్ ఇట్ గాట్ సమ్ ప్రాబ్లమ్స్. సో అగైన్ గాడ్ సెడ్, యు ఆర్ నాట్ సపోజ్ టు రిలాక్స్, యూ హ్యావ్ టు వర్క్, యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు నార్మల్ అండ్ స్టార్ట్ వర్కింగ్ అగైన్. సో ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ స్టార్టింగ్ మై వర్క్ ఫ్రమ్ జీరో అగైన్. ఒక అబ్బాయి గురించి నేను అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, చూసుకుంటాడు, మంచి చెడు ఓకే అనుకుని ఐ కెన్ లీవ్ ఆన్ మై దిస్ థింగ్. But when it's a girl, you have more responsibilities because she is also very innocent and a very calm going and very religious girl. She is not like today's generation ki main kuch bhi karungi, kya bhi karungi types. मम्मी के जैसे उसको कहीं को नहीं बनाया? Independent और एकदम very vibrant and you know wanting to have her own life. वैसा? No, she wanted to have a settled life. Okay. Which we thought, okay, she also was wanting a marriage life kar lo, okay, normal life rahenge. She wanted that much only, but she's not like, you know, bahar nikal jao main kuch bhi kar lu types. So now she started coming out slowly. Maybe she's coming out slowly. She's opened her YouTube journey. Start chasing. So she's coming out now. She's understanding. She'll come out. See, everybody, okay, ek time aata jahan pe you learn and come out. They need the time to fly. సో ఆ టైం తనకు వచ్చింది, నాకు అప్పుడు వచ్చేసింది ఎర్లీగా. మేబీ షీ డింట్ హ్యాడ్ ద ఛాన్స్ టు లైక్ యునో అండ్ షీ వాజ్ నాట్ విల్లింగ్ టు. తనకి అంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండే వాళ్ళ మదర్ అంతే. సో తన ఆ స్టేజ్లో ఆ టైంలో అనుకున్నాను ఇలా. దట్ వాజ్ ఓన్లీ టైమ్ ఐ ఫెల్ట్. చాలా దుఃఖం కన్నా కోపం వచ్చింది చాలా. అంటే ఈ చేతులతో ఎంతో మందికి మంచి చేసి, ఎంతో మంచి చేసిన నేను, ఎవరికి చీమకు కూడా హాని చేయకూడదు అనుకున్నాను నేనే కాకుండా మా వారు, నేను కలిసి మా ఫ్యామిలీలో అందరికీ ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళందరూ బాగుంటే, నా కూతురికి ఇంత అన్యాయంగా ఎలా జరిగింది, ఇంత అన్యాయం ఎలా జరిగింది అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అని నమ్మడం కరెక్టా, లేకపోతే నేను ఎక్కడైనా తప్పు చేశానా, లేకపోతే గాడ్ విష్డ్ దిస్ ఆర్ దిస్ ఇస్ కర్మ, వేర్ ఫర్ వై ఇస్ దిస్ కర్మ, ఎందుకు వచ్చింది కర్మ, అగర్ వచ్చింది ఎందుకు వచ్చింది, ఎవరు ఎక్కడ ఏం తప్పు చేశాము అన్న ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. బట్ లేటర్ ఐ రియలైజ్డ్ she was blessed with a son. What I realized later is, దేవుడు ఏదో చేయపోయి ఇంకేదో వర్స్ట్ జరగాల్సిన దీంట్లో ఇక్కడ వరకు ఆపి తను ఊపిడితో ఉండి ప్రాణాలతో ఉండి సేఫ్గా ఎక్కడ ఉండాలో అక్కడికి దేవుడు పంపించేశాడు. రైట్. ఆ కొడుకు ఎక్కడైతే పుట్టాడో, నువ్వు ఒక దేవుడివి, నువ్వు ఒక మంచి బిడ్డవి, నువ్వు ఇక్కడ ఉండకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు గ్రో ఇన్ బిట్వీన్ ఈవిల్ అట్మాస్ఫియర్, యు ఆర్ సపోజ్ టు గ్రో ఇన్ అన్ ఏంజల్స్ హౌస్ అండ్ హీ సెంట్ యూ బ్యాక్ టు మై హౌస్ అని దట్స్ హౌ ఐ టుక్ ఇట్. అండ్ ఐ ఫెల్ట్ ఎస్, నా కూతురు నా కళ్ళ ముందు, దిస్ ఇస్ నాట్ ద ఎండ్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఇట్స్ అ పార్ట్. ఐ నో ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ హర్. ఇట్ బ్రోక్ హర్ డౌన్ బికాస్ డూయింగ్ నథింగ్ వీ వర్ బీన్ చీటెడ్ financially and everything, like we were being cheated, but this is not the end. Yahan se you can start a new life and have the best life. Akkade undunte inkenta suffer ayyedi, em ayyedi, aa pilla bratkundeda leda, ee pillodu em ayipoyevadu, so many question marks. Ikkada నేను మంచో చెడో నేను చూసుకుంటా, నా కళ్ళ ముందు ఉంది, అండ్ షీల్ హ్యావ్ ద నెక్స్ట్ బెస్ట్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. సో ఏదో మంచి జరగపోయి
వర్స్ట్ జరగపోయి దేవుడు ఇంతటితో ఆపి ఆమెను సేఫ్గా నా ఇంటికి పంపించేస్తాడని నేను నమ్ముతున్నాను. తప్పకుండా అది చాలా మీ నమ్మకంలో ఐ మీన్ చాలా బలం ఉంది కాబట్టి మీరు ఇంత. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది సనా, మనం ద పాయింట్ ఈజ్ లైఫ్లో ఏంటి పాయింట్ తెలుసుకోవడమే మన జీవిత పరమార్థం. బట్ వీఆర్ సో కండిషన్ టు లుకింగ్ ఎట్ एवरीथिंग पॉजिटिवली. समझ में आ रहा है ना? हर चीज को हम अच्छे से देखना पड़ता, हर चीज का शुक्रिया अदा करना पड़ता. आई नो वो हमको सिखाया गया है. अच्छी बात है, बहुत अच्छी बात है. मगर कभी कभी ऐसा भी हो सकता है कि हम कोई भी टैग या लेबल किसी चीज़ पे ना लगाएं और बोलें कि हम नहीं समझते. वैसे हुआ आपके साथ? आई डोंट अंडरस्टैंड व्हाई दिस हैपेंड అని అనుకునే. అదే చెప్తున్నాను కదా, ఐ ఫెల్ట్ ఇట్ లైక్ వై దిస్ హ్యాపెండ్, ఐ ఫెల్ట్ ఇట్. ఎందుకు నాకెందుకు జరిగింది, ఎందుకు, వై యాక్చువల్ వాట్ వేర్ అంటే నేను చాలా అసలు వాళ్ళకి ఇంక బోల్తేనా పేరుకు ధూల్ నై లగే జైసా దేఖ్లీ అంత ఇదిగా చూసుకొని చాలా అంటే వాళ్ళందరికీ ఇంకెంతో చేశాను. అంత చేసి వాళ్ళ ఇంట్లో కూడా విడో ఉంటే అయ్యో తన్ని ఎంతో ఇదిగా చూసుకొని పాపం ఆడపిల్ల అనుకొని తను కూడా అంతే ఈక్వల్గా చూసుకొని వీడు అందరినీ అంతే ఇదిగా చూసుకుంటే నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండింది. నాకెందుకు అయింది, దేవుడు ఉన్నాడా అసలు అనిపించింది. ఆ టైంలో అనిపించింది దేవుడు ఉన్నాడా, నాకా ఇది జరిగింది, నా కూతురుకా ఇలా జరిగింది, పాపం అది కూడా ఏంది దాని కూడా తెలియదు. Then I realized, yes, this happened to, see, life is always not smooth గా వెళ్ళిపోతే టేస్ట్ ఉండదు లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. ఏముంటుంది మొన్నటి మీ డైలీ అది ఎక్కడో ఒక చిన్న పెయినో చిన్న హ్యాపీనెస్ కొంచెం అది ఉంటేనే ఆ టేస్ట్ ఆఫ్ లైఫ్ కీప్స్ యూ పుషింగ్ ఆన్, ఓ జోష్ టు డూ వాట్ నెక్స్ట్ అనేది. లైక్ ఫర్ మీ అయిపోయింది అసలు అంటే నీ ఏజే కాదు, నువ్వు వరల్డ్ టూర్ అనుకొని రిలాక్స్ ఎందుకు అవుతావు, లే పని చేసుకోవాలి నా దేవుడు. So to keep me healthy, to keep me active, to keep me positive. Right. So then I started thinking, yes kada, correct kada, నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. వై నేనేమైనా తప్పుగా ఆలోచిస్తే నా వల్ల తను సఫర్ అవుతుంది, ఇంట్లో ఉన్న పిల్లలు అందరు సఫర్ అవుతారు. కరెక్ట్. సో వెన్ అదే చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే అగైన్ ద ఉమెన్ ఆఫ్ ద హౌస్ ఇస్ స్ట్రాంగ్ ఇనఫ్, షీఈస్ పాజిటివ్. నేను నవ్వుతూ ఉండి ధైర్యంగా ఉంటే వాళ్ళందరూ ధైర్యంగా ఉంటారు. That's because అంటే ఇది ఏదో జెండర్ బేస్డ్ ఫిలాసఫీ కాదు, బట్ డెఫినెట్లీ ఐ థింక్ విమెన్ ఆర్ ఎక్విప్డ్ విత్ దట్ కెపాసిటీ టు టేక్ ఆన్ అ లాట్ మోర్ దెన్ మనకేదో అబలాలు అంటారు కానీ ఐ సిన్సియర్లీ బిలీవ్ విత్ ఎక్స్పీరియన్స్ దట్ వీ కెన్ టేక్ ఆన్ అ లాట్ మోర్ అండ్ మల్టీ టాస్క్ అండ్ హోల్డ్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ యు ఆర్ అ సిట్టింగ్ ఎగ్జాంపుల్ స్టాండింగ్ లైక్ ఆఫ్ దట్. యాక్చువల్లీ ఇట్స్ సో వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ లిసనింగ్ టు యువర్ అంటే హౌ యూ స్టియర్ యువర్ లైఫ్ అని చెప్పి. సనా ఎప్పుడైనా ఏడ్చారా? చాలాసార్లు ఏడ్చాను. ఏం ఏడిపిస్తాయి సనాని? ఐ బికెమ్ వెరీ ఎమోషనల్ ఆఫ్టర్ ఐ మిస్డ్ మై మామ్ యాక్చువల్లీ. అంటే వెరీ ఎర్లీ షీ వెంట్ ఆఫ్. అంటే నాన్న నేను అదే ఇది కూడా ఒక ఇన్సిడెంట్ యాక్చువల్గా. అన్వర్ వెన్ హీ షిఫ్టెడ్ హిస్ బేస్ టు చెన్నై అండ్ హీస్ ప్రొడ్యూసింగ్ సీరియల్స్, అక్కడ తమిళ్ సీరియల్స్ చేస్తున్నాడు. వాడు రాలేకపోతున్నాడు. మేము మళ్ళీ కలిసి నలుగురం కలిసి ఎక్కడైనా, నాకేంటంటే చిన్న గ్యాప్ దొరికినా లాంగ్ టూర్కి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే కార్ జర్నీ, రోడ్ జర్నీస్ ఎక్కువ చేసాం. నాకేంటంటే రోడ్ జర్నీస్లో నేను ఎక్కువ టైం మా పిల్లలతో మాట్లాడవచ్చు, ఐ కెన్ గెట్ కనెక్టెడ్ టు దెమ్, టెల్ దెమ్, అంటే ఉన్న చిన్న టైంలో స్పెండ్ చేయాలన్న ఆలోచన అనమాట. సో అలా మేము వెళ్ళిపోయేవాళ్ళము. సో అలాగా చాలా రోజుల తర్వాత అన్వర్కి ఒక చిన్న బ్రేక్ వస్తే, రారా ఎప్పటి నుంచో అందరూ షిరిడి వెళ్ళిన తర్వాత, షిరిడి దగ్గర ఇంకొక గుడి ఉంది కదా, గుడికి వెళ్ళేసి వచ్చేస్తున్నాము బాబా దగ్గరికి, అక్కడ కూడా వెళ్దాం ఈసారి, ఆరామ్ సే రహ్ కే ఆయేంగే ఎక్ దో దిన్ అనుకుని ప్లాన్ చేసుకున్నాం. కార్లో వెళ్ళాము, నలుగురు వెళ్ళాము. అమ్మ నాన్నకి అంత చెప్పేసి వెళ్ళాము. మా కజిన్ ఉంది ఇంట్లో, అమ్మ నాన్న ఉన్నారు, అయిపోయింది వెళ్ళాము. వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ పూజలు చేస్తున్నాం. అక్కడ ఏదో పూజ చేయించమన్నారు. ఏంటంటే అది పెద్దవాళ్ళు పోతే ఆ పిండం పెట్టి అదేదో చేస్తారంట. సో ఆ పూజ చేయించండి అన్నారు. వాళ్ళు చెప్పారు, ఇంకా అంత దూరం వచ్చాము, వాళ్ళు క్యాబోల్ రే ఓయి కర్నానా అనేసి ఒప్పుకొని చేస్తున్నాం. మేము అందరం కూర్చున్నాం పూజలో. ఆ పూజ అవుతుంది. మా మేనేజర్ కాల్ బ్యాక్ టు బ్యాక్ కాల్ వస్తుంది. వాళ్ళు అన్వర్కే చేస్తారు, అంటే మా అబ్బాయి మేనేజర్. ఏదైనా వాడు ఎత్తకపోని సిచ్యుయేషన్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నాకు కాల్ చేస్తారు. వాడెత్తకపోతే నాకే చేసి ఉంటారు కదా, వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఎందుకు కాల్ చేస్తున్నారు అనుకుంటున్నా. అయిపోయింది. వీడు నేనన్నా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు అన్వర్, ఒకసారి మాట్లాడంటే వాడు ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు. అప్పుడే ఆ కాకి తీసుకెళ్ళి పిండం పెట్టమంటే వీళ్ళు తీసుకెళ్ళి కాకి పిండం పెడుతున్నారు. ఆ కాకి వచ్చి పిండం తింటుంది. న్యూస్ ఏంటంటే మా ఫాదర్ స్ట్రోక్తో పోయారని. ఐ వాజ్ దేర్. నలుగురం అక్కడే ఉన్నాం. నాతోనే ఉంటారు.
బ్లాంక్ అసలు. అమ్మకి ఎలా చెప్పాలి, వాడు ఈయన అందరం షాక్. నేను స్లోగా అమ్మ నాన్న కొంట్లో బాగాలేదంట అన్నారు. నాన్న కొంట్లో బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పకపోయా, ఇక్కడి అని నేను తీసుకొని అందరికీ యశోదాకి ఫోన్ చేస్తున్నా, డాక్టర్కి ఫోన్ చేస్తున్నాను, డాడీ వచ్చేది చూడండి అంటున్నా, అన్నీ చెప్తున్నా. అప్పటికి వాళ్ళకి దే హ్యావ్ డిక్లేర్ దట్ నో ఈజ్ నో మోర్ అనేసి. ఆన్ ద వేనే ఆయన పోయారు. फाइनल आफ्टर 10 मिनट्स ऑफ इधे आ पूजारी का అయిపోయిందమ్మా हो गया तुम होना तो नहीं ऐसा न्यूज़ आना हम जाने बाद में बात करेंगे అని వెళ్ళిపోతే ఫోన్స్లో ఉన్నా నేను. మా ఆయనకు అర్థం కావట్లేదు ఏం చేయాలి ఇప్పుడు, ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇమీడియట్గా వెళ్ళాలంటే. సో కొంతసేపు అయిన తర్వాత మా వారు వచ్చి యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్, యू आर वेरी स्ट्रांग वुमेन, तुम बहुत हिम्मत से रहते, तुम ऐसा नहीं करना అంటే ఏమి क्या ऐसा क्यों बोल रहे तुम, क्या हुआ बोलो तो ही इज नो मोर, ही वेंट ऑफ, तुम जरा हिम्मत से रहना అని చెప్తే నేను అక్కడే అలా కూల్ పడిపోయాను. ఐ జస్ట్ బ్రోక్ డౌన్, ఐ వాజ్ లిటరలీ క్రైంగ్. దెన్ ఐ సెడ్ నేను ఇప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటే కాదు కదా, నెక్స్ట్ వాట్, నేను ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి, చలో ఫ్లైట్ టికెట్స్ దేకో, ఇక్కడ నుంచి బాంబే వెళ్ళాలంటే 5-6 అవర్స్, అక్కడ నుంచి నైట్ 9 o'clockకే ఫ్లైట్ ఉంది, లేదు ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయితే 12 hours తప్ప నేను రీచ్ అవ్వను. అన్ని రకాలుగా ప్రయత్నించి రిలేటివ్స్ ఫ్రెండ్స్ టుక్ కేర్ ఆఫ్ మై నాన్న అండ్ అమ్మ టిల్ ఐ రీచ్ హైదరాబాద్ అరౌండ్ 2 o'clock ఇన్ ద నైట్. సో ఆ సిచ్యుయేషన్లో నాన్న పోయారు. దాని తర్వాత అమ్మ బ్రోక్ డౌన్ టోటల్లీ, తనకి హెల్త్ ఇష్యూస్, షుగర్, మల్టిపుల్ ఆర్గన్ డిజార్డర్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఐ న్యూ అమ్మ చాలా రోజులు ఉండరు అని తెలుసు, బట్ ఐ డి న్యూ దట్ షీల్ పాస్ ఆఫ్ సో ఎర్లీ అని. సో నేను రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒక కన్ను ఎప్పుడు అమ్మ మీద ఉండేది. ఎంతవరకు అంటే 4 రోజులకు ఒకసారి అమ్మ హాస్పిటల్కి వెళ్ళినా నేను షూటింగ్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడే స్నానం చేసి అక్కడే రెడీ అయ్యి అక్కడే నైట్ అంతా ఉండి మార్నింగే మళ్ళీ మా కజిన్ వస్తే నేను మళ్ళీ షూటింగ్కి వెళ్ళేదాన్ని. అక్కడి నుంచి వాళ్ళు బట్టలు తీసుకొచ్చేవాళ్ళు, అక్కడ నుంచి అక్కడే రెడీ అయిపోయి మళ్ళీ షూటింగ్కి వెళ్ళేదాన్ని, మళ్ళీ అక్కడే వచ్చేదాన్ని. అందరు స్టార్ హాస్పిటల్లో అందరు అనేవాళ్ళు, యూ గేవ్ హర్ సచ్ అ బ్యూటిఫుల్ రూమ్ టు స్టే, దేర్ యూ హ్యావ్ ఎ నర్సెస్ టు టేక్ కేర్, వై ఆర్ యూ స్టేయింగ్ మ్యామ్, యూ కెన్ గో రిలాక్స్ అండ్ ఫినిష్ యూర్ షూట్ నా ఆరామ్సే. ఐ సెడ్ నో, ఐ వాంట్ టు బీ విత్ హర్ అండ్ స్పెండ్ మోర్ టైమ్, అంటే ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ మోర్. సో అలా దగ్గరుండి చూసుకున్నాను కదా. సో ఆ సిచ్యుయేషన్లో కూడా తను ఇంకా ఉండదు అనుకున్నాము, బాగానే ఉంది ఇప్పుడు అనుకున్నాము, అట్లా ఆన్ అండ్ ఆఫ్ వదిలిపెట్టి ఐ వెంట్ టు షూటింగ్ టు చెన్నై, నేను అన్వర్. చెన్నైలో ఎలా అంటే రేపు ఎల్లుండికి టెలికాస్ట్ తప్ప థర్డ్ డే టెలికాస్ట్ లేదు అక్కడ, బికాస్ ఆఫ్ ఆర్టిస్ట్ డేట్ ప్రాబ్లం. మస్ట్ అండ్ షూట్గా షూట్ చేయాలి, అన్వర్ ఓన్ ప్రొడక్షన్. సో మేము మస్ట్ అండ్ షూట్గా మేమే కదా ప్రొడ్యూసర్, మేమే చేయాలి. ఈవినింగ్ కూడా అమ్మ మాట్లాడారు, నేను మాట్లాడాను. పాప కాల్ చేస్తే అమ్మ పానీపూరికి లేకే జాబ్ బోల్ రే, హమ్ లోగ్ సబ్ జనే పానీపూరికి జారే బాహర్ అంది. వెళ్తే 1 గంటలో షూటింగ్ చేస్తున్నాము, అంత హడావిడిగా ఉంది. అన్వర్ వచ్చాడు, నార్మల్గా లొకేషన్కి రాడు, వచ్చి డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. నాకు తెలియదు, నేను నార్మల్గా షూటింగ్ చేస్తున్నాను, నాకు అసలు ఏం తెలియదు. డైరెక్టర్ దగ్గరికి ఏదో మాట్లాడాడు. డైరెక్టర్ మెల్లి వచ్చి అమ్మ இந்த ஷார்ட் அப்புறம் பேக்கப் பண்ணலாமா, அதே என்ன சார் இப்படி இன்னும் டைம் இருக்குல்ல, இப்போ ஜஸ்ட் 7 ஆயிடுச்சு, 9 వరకు பண்ணலாமா, డేట్ ప్రాబ్లమ్స్ இருக்குல்ல, నాలుగు பண்ணலாம். సరే ఓకే అంటే మమ్ విల్ గో టు హైదరాబాద్ అన్నాడు వీడు. వై సన్ వాట్ హ్యాపెన్ అంటే, నో కమ్, అరే అన్వర్ ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెన్, ఓకే డోంట్ మేక్ ఆల్ దిస్ సీన్స్, ఐమ్ నాట్ స్మాల్ బేబీ అని అంటే, మామ్ ఈజ్ నాట్ వెల్ అన్నారు. అంటే ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్లారు, షీస్ ఫైన్ అని అన్నారు వీళ్ళు నాకు. సరే అని టక అన్నీ ప్యాక్ చేసుకున్నాం, వెళ్ళాము. ఫ్లైట్స్ లేవు, నైట్ కదా, ఇంకా ఇంటర్నేషనల్ లాస్ట్కి ఏదో ఫ్లైట్ ఉంటే అని అడిగి రిక్వెస్ట్ చేసుకొని బతిమాడుకొని ఏదో టికెట్స్ అట్లాగా చేసుకొని మొత్తానికి వి రీచ్డ్ హైదరాబాద్. సో తనకి నేను ఎప్పుడు చెప్పాను, తనకి ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా ఎవరు వెంటిలేటర్ పెట్టమని డాక్టర్కి చెప్పకూడదు అని చెప్పా. అంటే ఐ వాంటెడ్ హర్ టు గో పీస్ఫుల్లీ, బికాజ్ ఐ నో వెంటిలేటర్లో పెట్టినా తను ఓకే అయిపోయినా షీ విల్ నాట్ సర్వైవ్, షీ విల్ హ్యావ్ ట్రబుల్ఫుల్ లైఫ్. సో దేవుడి ఇష్టాన్ని మీద వదిలేయాలని నేను, శశికళ మేడం ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ టు మీ. సో నేను శశికళ మేడం చాలా రోజులు డిస్కస్ చేసుకొని, సో షీ ఆల్సో అడ్వైజ్డ్ మీ దిస్. సో త్రూ ద అడ్వైజ్ ఆఫ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఐ ఆల్రెడీ మెంటల్లీ ఇంట్లో అందరికి ప్రిపేర్ చేశాను, వెంటిలేటర్ పెట్టకూడదు. కానీ వీళ్ళు ఏం చేశాను, నేను వచ్చేలోపు అమ్మకి వెంటిలేటర్ పెట్టారు. అంటే ఇట్ వాస్ స్టక్ హియర్ బట్ నథింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను, డాక్టర్ చెప్పాను, మాట్లాడాము, కండిషన్స్ అన్నీ చూసాను, అయిపోయి హ్యావ్ టు టేక్ హర్ బ్యాక్ హోమ్ నౌ అనుకొని డిసైడ్ అయ్యా. ఇంట్లో అందరు తిడుతున్నారు నన్ను,
ఏంటి వెంటిలేటర్ తీసి ఇంటికి తీసుకెళ్తాను అంటున్నావా, పిచ్చా నీకు అని అందరు తిడుతున్నారు. మా వారైతే అసలు అంటే మా వారికి అమ్మ అంటే ప్రాణం అనమాట. అంటే కొడుకులా చూసుకునేది, అల్లుళ్ళలా చూసుకోలేదు. మా అన్వరు ఒప్పుకున్నా, మా అన్నయ్య ఒప్పుకున్నా, అందరు ఒప్పుకున్నా మా వారు ఒప్పుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో లేదు 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 అంటూ ఉన్నారు. ఐ సెడ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, యుల్ బీ ట్రబ్లింగ్ హర్, ఇది పరిస్థితి, యుల్ ట్రబుల్ హర్. అప్ తుమ్ 40 दिन रखे भी तो నువ్వు ఒకరోజు తీసుకెళ్ళినా సేమ్ కండిషన్, యుల్ బీ ట్రబ్లింగ్ హర్, లెట్ హర్ గో న్యాచురల్లీ పీస్ఫుల్లీ, ట్రబుల్ పెట్టొద్దు అమ్మని, ట్రబుల్ పెట్టొద్దని చెప్పి అన్నీ మాట్లాడుకొని చేసి తీసుకెళ్ళాలంటే వాళ్ళ హాస్పిటల్ రూల్ ఏంటంటే అమ్మని బయట అంబులెన్స్ ఎక్కించిన తర్వాత వాళ్ళు ఆక్సిజన్ అవన్నీ తీస్తారు, అప్పటి వరకు తీయరు. వాళ్ళ ఎథిక్స్ అనమాట అవి. దే డోంట్ వాంట్ టు కిల్ మ్యాన్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దేర్ హాస్పిటల్ అని ఎథిక్స్ ప్రకారంగా రూల్ అది. ఎలా చేయను, ఎవరు చేస్తారు అమ్మ ఆక్సిజన్ తీయాలంటే చేతులు రావాలి కదా ఆక్సిజన్ తీయడానికి. అక్కడున్న ఒక నర్స్ని రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ మా కెన్ యూ హెల్ప్ మీ అవుట్, ఐ కాంట్ డూ ఇట్ మై సెల్ఫ్, ఐ వాంట్ యూ టు డూ, ఐ డోంట్ వాంట్ టు బీ దేర్. అప్పుడు సో ఐ హగ్ మమ్మీ, తను తీసేసింది. షీ వాజ్ స్టిల్ బ్రీతింగ్. అంబులెన్స్లో ఇంటికి తీసుకొచ్చాము. అప్పటికి అందరికి చెప్పేసాం ఫ్యామిలీలో. అమ్మకి నార్మల్గా జనాలు రిలేటివ్స్ చాలా ఇష్టం, అందరు బాగా క్లోజ్. సో అందరు వచ్చారు, ఎక్కడెక్కడో వాళ్ళందరూ వచ్చేసారు. 3 hours or 4 hours షీ వాజ్ అలైవ్. లాస్ట్కి తను ఒక సిస్టర్ కూడా బ్యాలెన్స్ ఉంటే తను వచ్చిన తర్వాత తను చూసి షీ బ్రీతెడ్ హర్ లాస్ట్ బ్రీత్. దట్ టైమ్ ఐ కుడెంట్ టేక్ ఇట్, ఐ డోంట్ నో వై. అంటే చాలా ఏడ్చాను. 3 years అయిపోయింది అమ్మ పోయి, ఐఎమ్ యట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ప్రతిరోజు తను తలుచుకోకుండా, తన గురించి మాట్లాడకుండా ఒకరోజు గడవడి ఇంట్లో అందరికీ అమ్మ 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 అనుకుంటా. అంటే ఐ వాజ్ వెరీ వెరీ క్లోజ్. అన్నీ సహించిన నేను, అంత స్ట్రాంగ్గా ఉన్న నేను, ఈ ఒక్క విషయంలో ఎందుకు ఐఎమ్ వీక్ అనేది నాకు తెలియదు. ఎప్పుడు అనుకుంటా ఏంటి నేను ఒక గ్రాండ్ మదర్ని, ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటా, బట్ నాట్ హ్యాపెనింగ్. అంటే మేబీ బికాస్ ద పవర్ ఆఫ్ మదర్ ఐ థింక్. బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ టుక్ కేర్ ఆఫ్ హర్ వెరీ వెల్. అన్నయ్య ఉన్నా నేనే చూడాలి అమ్మని, నేనే చూసుకోవాలి అని చిన్నపిల్లల అంటే వాట్ ఎవర్ ద బెస్ట్ లైఫ్ ఐ కెన్ గివ్ టు హర్ ఐ గివ్. నా సైడ్ నుంచి ఏ రకంగా ఏది తక్కువ చేయలేదు, తనకు అన్నీ హ్యాపీగా చూసుకున్నాను. ద బెస్ట్ థింగ్ ఐ డిడ్ యాజ్ అ డాటర్ వాట్ ఐ కెన్ డూ మోర్ దెన్ వాట్ అ సన్ విల్ డూ ఐ డిడ్. సో దట్ వన్ థింగ్ ఇస్, బట్ ఆ వెల్తీ ఉండిపోయింది డెఫినెట్గా. అయ్యో అమ్మ లేని పెయిన్ ఉండిపోయింది. సో వెన్ ఎవర్ అది దట్ వన్ మేక్స్ మీ క్రై అ లాట్. అయ్యో అనవసరంగా అడిగాను. లేదు ఇట్స్ అంటే ఐఎమ్ టెలింగ్, అంటే అదొక్కటే ఏంటో ఎవరు అడిగినా ఏం చెప్పినా ఒక పాయింట్ మీద ఐఎమ్ నాట్ ఏబుల్. అంటే ఎంత ఏదున్నా నార్మల్గా నాకు ఒక అందరికి చెప్తాను, ఎలాంటి కష్టం వచ్చినా లైఫ్లో ఏమున్నా ఆ కష్టాన్నంట దూది అంత లైట్గా ఫీల్ అవ్వాలంట. సో దెన్ యుల్ బీ ఏబుల్ టు వర్క్ అండ్ గో అహెడ్. కరెక్ట్. ఒక మౌంటైన్ అంత బరువు ఉన్నా అది దూది అంత లైట్గా తీసుకుంటే లైఫ్ చాలా స్మూత్గా సాగుతుంది అని. సో అలాంటి నాకు ఓన్లీ అమ్మ విషయం మేడ్ మీ ఫీల్ వీక్ అండ్ ఐఎమ్ స్టిల్ యెట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నాకే గుండె బరువు ఎక్కిపోయింది సనా వింటూ ఉంటే.